గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 144 టీవీ మార్నింగ్ న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉచిత కరెంట్ ఇస్తా అన్నదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు, నిలబెట్టుకున్నారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తరువాత విభజన ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. ప్రజలకి ఉచిత 24 గంటల కరెంటు సరఫరాని కూడా అందించారు. అయితే ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు అని చెప్పేసి ఇప్పటి ప్రతిపక్షాలు, అప్పటి అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కొన్ని విమర్శలను గుప్పించింది, చాలా ట్రోల్ చేసింది కూడా. తన యొక్క వ్యాఖ్యలను, రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యలను చాలా ట్రోల్ చేయడం జరిగింది. ఏదేమైనా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని అన్నా కూడా రేవంత్ రెడ్డి తన మాట మీద తను నిలబడ్డారనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎవరికైతే ఏ అవసరాలు ఉంటాయో, ఎవరైతే హక్కుదారులో వారందరికీ కూడా ఇటువంటి అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ప్రజలందరికీ కూడా అందాలి, ఎటువంటి అన్యాయం జరగద్దు, ఎటువంటి అక్రమాలు ఇందులో చోటు చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అయితే కొన్ని కమిటీలను కూడా ఫామ్ చేశాడు. కొన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు కొన్ని కమిటీలు ఫామ్ చేసి మరి వీటిని అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేయడానికి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ విషయానికి వస్తే రైతులకు ఎట్టి పరిస్థితిలో కూడా 24 గంటల కరెంటు సరఫరా ఇస్తాము, అండ్ ఎంత అవసరమో అంత కరెంటు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించాలి అని చెప్పేసి అధికారులకు రేవంత్ రెడ్డి అయితే సూచించడం జరిగింది. ఎక్కువ ధరలకు కొని ఉంటే కారణాలు చెప్పండి. అసలు కరెంట్ అనేది మనం వేరే స్టేట్స్ నుంచి కొంటుంటాం కదా, దానికి అసలు అంత రేటు పెట్టి కొనాల్సినటువంటి కారణం ఏమిటి, అసలు దాని వెనకాలన్న రీజన్ ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. అసలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ కొనుగోలుపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నమాట. ప్రతి విద్యుత్ కొనుగోలు ఒప్పందం దాని వెనుక ఉన్నటువంటి కారణాలు అయితే అవన్నీ కూడా పక్కాగా నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మధ్య జరిగిన కొనుగోలు ఒప్పందాలు చెల్లించిన ధరలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆయన అనడం జరిగింది. ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగిన ఒప్పందాలు మరియు వాటిలోని అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మొత్తం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అయితే సూచించారు. ఎక్కువ ధర చెల్లించేలా కొనుగోలు ఒప్పందాలు జరిగితే వాటి వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటి మీద విచారణ కూడా జరిపించాలి అని చెప్పేసి అధికారులకైతే సూచించారు. అండ్ బహిరంగ మార్కెట్లో ఎవరైతే తక్కువ ధరకు విద్యుత్ని విక్రయిస్తున్నారో లోతుగా పరిశీలించి వారి నుంచే విద్యుత్ కొనుగోలు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా స్పష్టం చేసిండు రేవంత్ రెడ్డి. నిపుణులతో చర్చించి వివిధ రాష్ట్రాల విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి శాసనసభలో చర్చించిన తర్వాతే రాష్ట్రంలో సమగ్ర విద్యుత్ విధానం అమలు చేస్తామని చెప్పేసి ఈ విధంగా ముఖ్యమంత్రి అయితే వెల్లడించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డిల రాజీనామాలను అయితే గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ సీటు దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించాలని, టీఎస్పీఎస్సీ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అవ్వటము, అప్పుడన్నీ చాలా చర్చలు జరగడము ఇవన్నీ జరిగాయి కదా, దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా క్లియర్గా నిష్పక్షపాతంగా ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి మాట్లాడారట తమిళసై. అయితే చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలను కూడా ఆమోదించడం జరిగింది. గవర్నర్ కార్యాలయంలో ఆలస్యం చేస్తున్నది తప్పుడు సమాచారమేనని స్పష్టం చేశారు. సీఎం కార్యాలయం నుంచి దస్త్రం అందిన ఒక్క రోజులో రాజీనామాలకు ఆమోదించినట్లుగా ఆమె పేర్కొన్నారన్నమాట. త్వరలో కొత్త బోర్డు చైర్మన్ పదవికి పలు పేర్లు పరిశీలన ఉంటాయని చెప్పేసి చెప్పారు. సభ్యుల నియామకంపై దృష్టి సారిస్తానని చెప్పేసి కూడా ఆమె ఈ విధంగా తెలియజేశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పేసి చైర్మన్తో పాటు 3 సభ్యులు కూడా రాజీనామా చేశారు. దాన్ని మొత్తం కూడా గవర్నర్ అయితే ఆమోదించింది. చైర్మన్తో పాటు పూర్తి స్థాయిలో సభ్యులను నియమించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందట. ఇక ఈ విషయం ఇలా ఉంటే అయోధ్యకు మేము వెళ్ళాం, కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ
అయోధ్య రామ మందిరంలో అసలు అయోధ్య రామ మందిరం కట్టడం గురించి కానీ ఏదైనా కూడా ప్రతిదీ కూడా వాళ్ళు పొలిటికల్గానే చేస్తున్నారు తప్ప రాముడి మీద భక్తితోనో కొంతమంది వేల మంది ప్రజల యొక్క కోరికలను ఆకాంక్షలు అంటే వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలను కూడా వీళ్ళు రాజకీయంగా మలుచుకొని దాన్ని పొలిటికల్గా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ అయితే. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈ నెల 22వ తారీఖున శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దూరంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి నిర్ణయించారు. ఎన్నికల లబ్ధి కోసం పూర్తిగా ఆర్ఎస్ఎస్ అయితే ఏంది, బీజేపీ అయితే ఏంది కార్యక్రమంలో జరుగుతున్నందునే వారి ఆహ్వానాన్ని తిరస్కరించాలని చెప్పేసి నిర్ణయించినట్లు పార్టీ. మెయిన్గా ఎందుకు తిరస్కరించాము అంటే దీని అంతా కూడా పొలిటికల్గా మలుస్తున్నారు, అందుకని చెప్పేసి తిరస్కరించామే కానీ మాకు అక్కడికి వెళ్ళొద్దు చెయ్యొద్దు అన్న ఉద్దేశం అయితే లేదు. ఏ రోజు కూడా మేము హిందువులకు వ్యతిరేకము కాదు, మనమందరం ఇండియన్స్ అన్న భావన మాత్రమే ఉంది కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ అగ్రనేతలు అయితే. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం మాట్లాడుతూ పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఒకప్పుడు రామ మందిరాన్ని నిర్మించొద్దు అని చెప్పేసి అపోజ్ చేసిన వాళ్ళే రామ మందిరానికి. సో అట్లాంటి వాళ్ళని అసలు ఆహ్వానించకూడదు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు వ్యాఖ్యానిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం శ్రీరాముణ్ణి వేల ఏళ్ల నుంచి ఈ దేశంలో పూజిస్తున్నారు, మతం అన్నది వ్యక్తిగతం. ఆర్ఎస్ఎస్ బీజేపీ మాత్రం అయోధ్య ఆలయ అంశాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎన్నికల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొనే ఇంకా పూర్తి కానటువంటి ఆలయాన్ని ఇంత తొందరగా అసలు ఎందుకు ప్రారంభిస్తున్నారు, ఇదంతా కూడా ఏంటంటే ప్రజల యొక్క ఓట్ల కోసమే ఇవెంత పన్నాగాలు పన్నుతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్. 2019 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడడంతో పాటు శ్రీరాముని కొలిచే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ను గౌరవిస్తూ ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి మర్యాదపూర్వకంగా తిరస్కరించారు అని జైరాం రమేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైఖరిపై అయితే బీజేపీ మండిపడుతుందట. శ్రీరాముని ఊహాత్మకంగా ఆయన అసలు లేరు అని చెప్పేసి అసలు ఆయన కంప్లీట్ అపోజిట్ మాట్లాడారు వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళని ఆహ్వానించొద్దు అని చెప్పేసి మాట్లాడారు బీజేపీ వాళ్ళైతే. ఏదేమైనా కూడా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కలిసి భారతీయులందరూ ఒక్కటే అని చెప్పకుండా ఇది ఓన్లీ హిందూ మతం అనేది వ్యక్తిగత విషయము అయినప్పటికీ ఈ మతాన్ని తీసుకొచ్చి రాజకీయ రంగులు అలుముతున్నారు అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేతలైతే. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో తీవ్రమైన సమస్యలు 3 ఏళ్ల క్రితమే ఎదురైనా వాటిని పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం జరిగినట్లు వెల్లడైంది. దీని గురించి ఇప్పటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నది కదా, అధికారంలో ఉన్నటువంటి పార్టీని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది, ఎన్నోసార్లు ప్రజల తరపున అడగటము జరిగింది. అయినా కూడా ఎటువంటివి లేవు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడం కూడా జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 years బ్యాక్ ఒక డిఫాల్ట్ వచ్చింది అని చెప్పినా కూడా పట్టించుకోలేదు. అంటే దాని వెనకాల ఏముంటుంది ఏందనేది ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు. సో దానికి తగ్గట్టుగా అంటే ఇక్కడున్న న్యూస్ ప్రకారం అయితే వాటిని పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవడంలో అయితే నిర్లక్ష్యం జరిగినట్లుగా అయితే ఇక్కడ వెల్లడవుతుంది. గేట్ల నిర్వహణలో సమస్యలు, లోపాలు, గేట్లు ఎత్తినప్పుడు కూడా నీరు కిందకు విడుదలయ్యే వేగంలో విపరీతమైనటువంటి మార్పులు ఉన్నట్లు అప్పుడే గుర్తించారట. అయినా కూడా ఈ సమస్యను అధిగమించడానికి ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ లేక పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వంటి సంస్థలతో నమూనా అధ్యయనాలు చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి 2020 జనవరి 8న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ రామగుండంలోని కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్కి లేఖ రాశారట. అయినా కూడా ఎటువంటి యొక్క చర్యలు కూడా తీసుకోలేదు అని చెప్తున్నారు. అయినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోలేదనే విషయం సిడిఓ రాసిన లేఖలను బట్టి స్పష్టమవుతుంది మనకైతే ఇక్కడ. అయితే 3 ఏళ్ల తర్వాత సమస్య తీవ్రత పెరిగాక ఇప్పుడు సిడబ్ల్యూసి పిఆర్ఎస్ సంస్థతో అధ్యయనం చేయించడానికి లేఖ రాసినట్లు తెలుస్తుంది. గేట్ల నిర్వహణ లోపంలో బ్యారేజ్ సమీపంలో గేట్ల ఎగువన ఇసుక మేట వేయడము,
పర్యాయవశంగా ఎక్కువ కేంద్రీకృతి వేగంతో నీటి ప్రవాహం, గేట్ల నుంచి నీటి విడుదల సమయంలో ప్రవాహ వేగము నిలకడగా లేకపోవడం వల్ల రక్షణ పనులు దెబ్బతినడం తదితర అంశాలపై కాళేశ్వరం ఈఎన్సీకి రాసిన లేఖలో సిడిఓ వివరంగా పేర్కొంది అని చెప్పి తెలుస్తుంది. షూటింగ్ వెలాసిటీలో మార్పులు, పరిణామాలు. ప్రాజెక్ట్ గేటు ఎత్తిన తర్వాత నీరు కిందికి దూకే వేగాన్ని షూటింగ్ వెలాసిటీ అంటారు. ఒక బ్యారేజ్ లో ఇది సెకండ్కు 4 మీటర్లు అయితే ఇంకో బ్యారేజ్ లో సెకండ్కు 5 మీటర్లు ఉంటుంది. కానీ కాళేశ్వరం బ్యారేజ్ లో ఈ వేగం ఒక చోట సెకండ్కు 12 నుంచి 14 మీటర్లు అయితే ఇంకో చోట సెకండ్కు 16 నుంచి 18 మీటర్లు ఉన్నట్లుగా గుర్తించారట. అంటే ఉండాల్సిన దానికంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. దీనివల్ల బ్యారేజ్ దిగువన ఉన్న సిమెంట్, కాంక్రీట్ దిమ్మలన్నీ కూడా చెల్లాచెదరయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇసుక కొట్టుకుపోవడము వంటి పర్యాయవసనాలు కూడా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కాంక్రీట్ సీసీ బ్లాకులు చెల్లాచెదురు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎత్తిపోసినటువంటి నీటితో పాటు సుందిళ్ళ, అన్నారం మధ్య 32 వాగుల నుంచి వచ్చే నీరు కూడా ఇక్కడ కలుస్తుందట. మానేరు నుంచి నీరు వస్తుంది అని చెప్తున్నారు. మేడిగడ్డ నుంచి వర్షాకాలంలో నీటిని ఎత్తిపోస్తారు. ఇదే సమయంలో పైన ఉన్న వాగుల నుంచి లేదా ప్రధాన గోదావరి నుంచి అధిక ప్రవాహం వచ్చినప్పుడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఈ సమయంలో షూటింగ్ వెలాసిటీ ఎక్కువగా ఉండినట్లు ఇంజనీరింగ్ వర్గాలు అయితే పేర్కొన్నాయని చెప్తున్నారు. ఈ న్యూస్ ఇట్లా ఉంటే అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యం. సీఎం అభివృద్ధి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పేర్కొన్నారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగినటువంటి కుతుబ్ షాహీ టామ్స్ వద్ద 13 దేశాల ప్రతినిధులకు సీఎం ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కీ, యుఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారట. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రాధాన్యాలను కూడా మొత్తం వివరించడం జరిగిందట. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో సహకరించాలని చెప్పేసి, పారిశ్రామిక స్థాపనకు ముందుకు రావాలని చెప్పేసి విదేశీ ప్రతినిధులను అయితే సీఎం కోరినట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దామోదర్ రాజా నరసింహర్, శ్రీధర్ బాబు, సిఎస్ శాంతి కుమార్, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక సమావేశం. లోక్సభ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్న అధిష్టానం. ఎంపీ స్థానాలు సమన్వయకర్తలకు పిలుపు. సీఎం హాజరయ్యే అవకాశం లేదని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలకు కాంగ్రెస్ అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. దానికోసం అని చెప్పేసి లోక్సభ స్థానాల పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నవారినే సమన్వయకర్తలుగా ఇటీవల ప్రకటించినటువంటి కాంగ్రెస్ వారందరినీ ఈ నెల 11వ తారీఖున ఢిల్లీ రావాలని చెప్పేసి బుధవారమే కబురు పంపిందట. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా 14 మంది లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను 2 చొప్పున నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా కాంగ్రెస్ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే మనకు. మిగిలిన 11 స్థానాలకు మంత్రులతో పాటు పార్టీ సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి వంటి వారు సమన్వయకర్తలుగా ఉన్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశంలో అయితే పాల్గొనలేదని చెప్పి తెలుస్తుంది మనకైతే. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు సీఎం మద్దతు. తన కారుకు స్వయంగా స్టిక్కర్ అతికించుకున్నటువంటి దృశ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్న భారత్ జోడో న్యాయ యాత్రకు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. యాత్రకు సంబంధించినటువంటి స్టిక్కర్ను కూడా బుధవారం తన సొంత కారుకు వెనక భాగంలో స్వయంగా అతికించి ఆయన మద్దతు తెలిపారు. చాలా మంది నాయకులు యాత్రకు సంబంధించిన స్టిక్కర్లను కూడా సొంతంగా తయారు చేయించి కార్యకర్తలకు పంపిణీ కూడా చేస్తున్నారట. 2022లో 2020 వరల్డ్ కప్లో ఆడిన తర్వాత రోహిత్ శర్మ అయితే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే ఆడుతున్నారు. సో వీళ్ళిద్దరూ ఆడతారు. ఈరోజు జరిగేటువంటి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఆడతారు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఆడలేకపోతున్నాడు. రోహిత్ శర్మనే ఈ మ్యాచ్కి ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ ఎందుకు ఆడట్లేదు అంటే తన యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఆడలేకపోతున్నానని చెప్పేసి బీసీసీఐకి విన్నవించుకోవడం జరిగింది.
ఏదేమైనా నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే జరుగుతుందో 2020 మ్యాచ్ దాంట్లో అయితే విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని చూడగలరు ఫ్యాన్స్. ఈరోజు రాత్రి 7 గంటలకు మొదటి 2020 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పంత్ ఒక కాలితో ఆడినా చాలు. భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక కాలితో ఆడేంత ఫిట్ గా ఉన్నా అతన్ని జట్టులోకి తీసుకోవచ్చు అని చెప్పి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు.